నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మీరేం వరి అవ్వకండి మేడం, సూర్యాస్తమయం అయ్యేలోపు అవి ఇంటికి వచ్చేస్తాడండి. మీరు నిజంగా అభిని కలిశారా అన్నయ్య గారు? కలిసాం మేడం. అభితో మాట్లాడారా? భలేవారే, కలిశాక మాట్లాడకుండా ఎలా ఉంటారు మేడం? గంట సేపు మాట్లాడానండి. ఏడుస్తున్నానని అభికి చెప్పారా? చెప్పాను మేడం, మీరు కన్నీరు మున్నీరు అవుతున్నారని అభికి చెప్పానండి. ఎందుకన్నయ్య అబద్ధం చెప్తున్నావు? అభిని చూశానని మాట్లాడానని ఎందుకు నాతో అబద్ధం చెప్తున్నారు? లేదు మేడం, నిజంగా నేను అభిని. నేను దిగులుగా ఉంటేనే అభి తట్టుకోలేడు. అలాంటిది నేను ఏడుస్తున్నానని మీరు చెప్తుంటే అభి ఆగగలడా? క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఈ అమ్మ కన్నీళ్ళని తుడిచేవాడు. మీతో అభి రాలేదు అంటే మీరు అభిని చూడలేదు, అభితో మాట్లాడలేదు, కనిపించలేదు అని వెనక్కొచ్చారు. ఎందుకు ఇలా నన్ను మోసం చేస్తున్నారు? ఎందుకు? ఏమిటండి, మేడం గారు చెప్పేది నిజమేనా? మీరు అభిని చూడలేదా, కలవలేదా, మాట్లాడలేదా? సారీ మేడం, మీరు బాధపడకూడదని అబద్ధం చెప్పాం. మిమ్మల్ని వదిలి అభి ఉండలేడు, సాయంత్రం కల్లా తిరిగి వస్తాడని అలా చెప్పాం. నా గతం ఏంటో నాకు తెలియదు. పిల్లల భవిష్యత్తు కోసమే బతుకుతున్నాను అన్నయ్య గారు. వీళ్ళే నా జీవితం. కానీ కనిపించలేదు. మేడం గారిని వదిలి అభి ఉండలేడు. సాయంత్రానికల్లా తిరిగి వస్తాడన్న నమ్మకం నాకుంది. అందుకే మేడం కలా చెప్పాను. మీరు వెళ్ళాక స్వరూప మేడం గారు వచ్చారండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని వెళ్లారు. ఈ పాటికి పోలీసులు కూడా అభిని వెతుకుతూ ఉంటారు.
జై అంకుల్ కూడా ఈ విషయం చెప్పడం మంచిదని అన్నారు. అభి సాయంత్రం లోపు రాకపోతే సమస్య అవుతుంది. కల్పన, బామ్మగారు, ఏమైనా తెలిసిందా? ఇప్పటి వరకు ఎవరూ ఇంటికి రాలేదు. ఎవరికి ఫోన్ చేసినా ఎత్తడం లేదు. అభి ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఆ దేవుడే కాపాడాలి. అయ్యో, ఈ కంగారులో దేవుడికి దీపం పెట్టడమే మర్చిపోయాను. వద్దమ్మా, దీపం వెలిగించొద్దు. ఎందుకు బామ్మగారు? ఎందుకని దీపం వెలిగించాలి? ఏం చేశాడని వెలుగునివ్వాలి? ఈ దేవుణ్ణి చీకట్లోనే మగ్గిపోని. ఈ గది తలుపులు మూసేయి. ఏమంటున్నారు బామ్మగారు? నిత్య దీపధూప నైవేద్యాలతో పూజ గదిని అలంకరించమని చెప్పినా మీరేనా ఇలా అంటున్నది? అవును, ఇకపై ఈ ఇంట్లో ఎలాంటి పూజలు ఉండకూడదు. ఒక దీపం గాని ధూపం కాని వెలక్కూడదు. నైవేద్యం కాదు కదా, పచ్చి మంచినీళ్లు కూడా ఈ దేవుడికి ఇవ్వకూడదు. చీకట్లోనే మగ్గిపోని, ఆకలితోనే అలమటించని, ఈ దేవుడు చచ్చిపోని. బామ్మగారు, కోపంలో నోరు జారుతున్నారు. దేవుణ్ణి నిందిస్తున్నారు. నిందించక ఇంకా నెత్తి మీద పెట్టుకోమంటావా? ఊడిగం చేస్తూ ఊరేగించమంటావా? భక్తి బానిసత్వంలోనే ఉండిపోమంటావా? ఏమీ చెయ్యని, ఏమీ చేత కాని ఈ మూగ చెవిటి గుడ్డివాడిని ఇంకా నమ్మమంటావా? ఏం కోరే నీ దేవుణ్ణి? సిరి సంపదలు ఇవ్వమన్నానా? భోగభాగ్యాలు ఇవ్వమన్నానా? అధికారము ఆధిపత్యము కావాలన్నానా? 5 తరాల శోకాన్ని ఆర్పమన్నాను. 3 తరాలుగా యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, పూజలు చేస్తున్నాను. ఈ ఇంటికి ఇంత మనశ్శాంతిని భిక్షగా వేయమని వేడుకున్నాను. విన్నాడా ఈ దేవుడు? చూశాడా ఈ దేవుడు? కనికరించాడా? కరుణ చూపించాడా? లేదే. ఇంకా ఏడిపిస్తూనే ఉన్నాడు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి కదే. వయసు మీద పడుతున్నా, చావు దగ్గర పడుతున్నా నేనింకా ఎందుకు బతికున్నానో ఈ దేవుడికే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? జై బాధని ఎవరు మరిపిస్తారు? మంగక ఎవరు గతాన్ని గుర్తు చేస్తారు? అభిని ఎవరు తీసుకొస్తారు? ఇంతగా హింసించే బదులు ఈ ప్రాణాన్ని తీసుకువెళ్ళొచ్చు కదా. బామ్మగారు, 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 అయ్యో బామ్మగారు, బామ్మగారు, ఆవేశపడకండి, నెమ్మదించండి, ఇలా రండి. ప్రశాంతంగా ఉండండి బామ్మగారు. కొంచెంసేపు కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకోండి.
స్వామి, బాధతో బామ్మగారన్న మాటల్ని పట్టించుకోకండి. అసలే కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఇంకా కష్టపెట్టకండి. అవి ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి చేర్చండి. రండి సిపి గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మిస్ నిత్య శ్రీనివాస్. ఏంటి ఏసీపీ గారు, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు? ఈ మధ్య మా ఏసీపీ గారు బ్యూటీలు వెనకాల పడ్డం మానేసి డ్యూటీ చేస్తున్నారులేండి. నీ మైండ్ వైస్ ఆపు స్వామి, నా క్యారెక్టర్ని మరీ చీప్ చెయ్యకు. క్రైమ్ ఎక్కడుంటే, సారీ కష్టం ఎక్కడుంటే నేనక్కడ కనిపిస్తాను మిస్ నిత్య శ్రీనివాస్. ఇప్పుడిక్కడికి ఎవరికి కష్టం వచ్చింది అని వచ్చారు? ఒక కన్న తల్లి తన బిడ్డ కనపడట్లేదని తల్లడిల్లిపోతుంది. ఆవిడ కష్టాన్ని తీర్చాలని ఇక్కడికి వచ్చాను. వాట్? కన్న తల్లి బిడ్డనా? మా మామ్ ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను. ఏసీపీ గారు చెప్తుంది మన గురించి కాదు బేబీ. కంపదీసి అభి గురించా ఏంటి? ఎగ్జాక్ట్లీ నిత్య గారు. అభినయ్ ఏం చేశారు, ఎక్కడ దాచారు? ఎక్స్క్యూజ్ మీ, మీరు పోలీస్ అయితే ఏవైనా అడిగేస్తారా? మేడం ఎంక్వైరీ చేస్తున్నాను. నేను ఒక్కప్పటి నిత్యనయ్యుంటే మీ ఎంక్వైరీని యాక్సెప్ట్ చేసి ఉండేదాన్ని. ఇప్పుడు మీ ముందు సాఫ్ట్ గా కనిపిస్తున్న ఈ నిత్య సో మెనీ డేస్ బ్యాక్ సో బ్యాడ్ గర్ల్. సొంత అక్కనే చంపాలి అని అనుకున్నాను. మా మామ్ ని చావు అంచుల దాకా తీసుకువెళ్ళాను. ఫుట్పాత్ మీద నిద్రపోతున్న ముగ్గురుపై కారెక్కించి ఆ కేస్ మా అక్క మీదకి నెట్టాను. జైల్లో జైతో పాటు మంగకు చిప్పకూడు తినిపించాను. దాట్స్ మై క్రైమ్ రికార్డ్. డ్యూటీలో ఉన్న ఒక ఏసీపీ ముందు ఇన్ని క్రైమ్స్ చేశానని ఒప్పుకుంటున్నారా? సాక్ష్యాలు లేవని నమ్మకమా, లేక ఎలాంటి క్రైమ్ చేసినా బయటపడేసే మదర్ ఉన్నారనే ధైర్యమా? ఇది ధైర్యమో నమ్మకమో కాదు, నా పొగరు. నా ఈగో హట్ అయితే నేనేవైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. 8 years బ్యాక్ ఈ నిత్య ఇలాగే ఉండేది. బట్ నేనిప్పుడు పగతో ఉన్న ఆ నిత్యను కాను, పెళ్లి కోసం ఎదురు చూస్తున్న నిత్యను. మనసు మార్చుకుని మంచిగా బతుకుతున్న నిత్యని. సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. వెల్ ఫైన్ ఫైన్ నిత్య గారు, మీ ట్రాక్ గురించి మీరు చెప్పారు. అలాగే నేను ఎలాంటి క్రాక్ వాడినో మీకు కూడా చెప్పాలిగా, వినండి. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవ్వడానికి నాకు జస్ట్ 5 years మాత్రమే పట్టింది. కాశ్మీర్లో టెర్రరిస్టులు, మహారాష్ట్రలో మాఫియా, బీహార్లో గూండాస్, గోవాలో స్మగ్లర్స్, ఏపీ తెలంగాణలో రేపిస్టులు, అందరూ కలిపి 27 ఎన్కౌంటర్స్. నేను వన్స్ కేసుని టేకప్ చేస్తే ఒకటే ఆ క్రిమినల్ సరెండర్ అవ్వాలి, లేదా ఎన్కౌంటర్ అవ్వాలి. మీలాగే నాకు కూడా పొగరుంది. మీది డబ్బున్న పొగరైతే నాకు ఈ యూనిఫామ్ ఇచ్చిన పొగరు. సో మీరే అభిని కిడ్నాప్ చేశారని ఒప్పుకోండి. హలో, నేను చేసిన క్రైమ్లన్నీ ధైర్యంగా చెప్పాను. చెయ్యని క్రైమ్ ని నేనెందుకు ఒప్పుకుంటాను? ఏసీపీ గారు, నిత్య కిడ్నాప్ చేసిందనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం అభిని చివరిసారిగా చూసింది నిత్య గారే.
ఆ తర్వాత అభి ఏ కెమెరాలో కనిపించలేదు అంటే తనే మాయం చేసింది అనే కదా అర్థం. హలో ఏసీపీ గారు, ఇన్వెస్టిగేషన్ చేయడం మీకు చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చోండి. అభి ఎక్కడున్నాడో వెతికి నేను తీసుకొస్తాను. మీకోసం కాదు, నా జై కోసం చేస్తాను. అంతే తప్ప నాపై లేనిపోని నిందలు మోపకండి. మీ చేతగానితనాన్ని నాపై రుద్దకండి. బేబీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేకపోతే ఏంటి మామ్? అభిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి? ఏదో ఓల్డ్ క్రిమినల్ ని ఎంక్వైరీ చేసినట్టు చేస్తున్నాడు. మీరు పాత నేరస్తురాలే కదా. ఆ విషయం మీ నోటితో మీరే స్వయంగా ఒప్పుకున్నారు. ఈ కొత్త నేరం కూడా మీరే చేశారని మీ నోటితోనే ఒప్పిస్తాను. హ, నేను చేసిన క్రైమ్లని మీ పోలీసులు ప్రూవ్ చేయలేకపోయారు. చెయ్యని క్రైమ్ ని ఎలా ప్రూవ్ చేస్తారో మిస్టర్ ఏసీపీ? వెయిట్ అండ్ సీ నిత్య గారు, ప్రూఫ్తో వస్తాను. హ్యాండ్ కప్ వేసుకోవడానికి బీ రెడీ. ఐఎమ్ వెయిటింగ్. Damn it. అన్నయ్య గారు, అభి కనిపించాడా? వదిన గారు, అభి క్షేమంగా ఉన్నాడా? ఏమ్మా, తిరిగి తిరిగి అలసిపోయి వచ్చాం. కాసిన్ని మంచినీళ్ళు తాగుతారా, కాఫీ ఇవ్వమంటారా అని అడగడం మానేసి ఏవేవో అడుగుతున్నావు. అంతకు మించి ఇంకేం తెలుస్తుందండి? ఎప్పుడైనా వంటిల్లు దాటి బయటికొస్తేగా. అదే చేత్తో కూస్త కాఫీ అమ్మా. నాకు టీ వదినా. కాఫీ టీలు చాలా? ఇంకేమైనా కావాలా? అభి కనిపించాడా లేదా? ఏంటమ్మా దబాయిస్తున్నావు? అభి కనిపిస్తే కనిపించాడని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. కనిపించలేదు. ఆ అరుపులేందంతా. కల్పన అడగడం వెనుక, నా అరుపులు వెనుక మా ఆవేదన మీకు అర్థం కావట్లేదా? మనుషులే పుట్టారు, ఎందుకు? ఛీ! మీ మొహాన్ని చూసిన పాపమే. నట్టింట్లో దరిద్రంలా మా కళ్ళ ముందు ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళి చావకూడదు. ఏంది చంద్రిక, మీ అమ్మ మిట్ట అరుస్తుంది? అక్కడికేదో తప్పిపోయింది. ఈ ఇంటి వారసుడైనట్టు. ఈ ఇంటి వారసుడే. అభి ఇంటి వారసుడే. ఏమంటున్నావు వదినా? ఏ, మీకు తెలీదా? మాకేం తెలుసు? మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, మీకేం తెలీదా? మీ మనస్సాక్షిని అడగండి. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం మీకుంటే ఆత్మవంచన చేసుకోకుండా నిజాన్ని ఒప్పుకోండి. నిజంగా జై మీ మేనల్లుడే అయితే మీరు చేస్తున్న ద్రోహాన్ని బయట పెట్టండి. మీ మనసుకు వేసుకున్న ముసుగును తీసేసి మనుషుల్లా మాట్లాడండి. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, ఇంకెన్ని తప్పులు చేస్తారు? ఎన్నాళ్ళు ఇలా నాటకాలు ఆడతారు? ఎన్ని అబద్ధాలు చెప్తారు? చేసిన పాపం ఏదో ఒక రోజు పండుతుందని మీకు తెలీదా?
పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చేసుకుందామని లేదా మీకు? మనుషుల్లా పుట్టి పశువులా మారతారా? హ, బతికిన బతుక్కి అర్థం లేదా? చెప్పండి. నీ ఉద్దేశం ఏంటో వదినా? ఎందుకమ్మా మమ్మల్ని నిష్కారణంగా తిడుతున్నావు? ఏదైనా నిజం తెలుసుంటే చెప్పొదినా. అవునమ్మా, మమ్మల్ని టెన్షన్ పెట్టమాకో. జైకి అభి దివ్యలంటే ప్రాణం అని మీకు తెలీదా? అభిని జై తన కన్న కొడుకులా చూస్తాడని మీకు తెలీదా? అభి తప్పిపోతే ఇంత తేలిక తీసుకుంటారా? జై ప్రేమని మీరు కరివేపాకులో తీసేస్తారా?